నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా సినీ ఆనిముత్యాలు. ఆమెను చూస్తే అందమే తింటుందేమో అనిపిస్తుంది. వయసు పెరుగుతున్నా రోజు రోజుకి ఆమె గ్లామర్ కూడా పెరుగుతుందే కానీ అసలే మాత్రం తగ్గడం లేదు. అందానికే అసూయ పుట్టేలా 4 పదుల వయసులోనూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి కేవలం తన అందం అభినయంతో 25 ఏళ్లుగా లైమ్ లైట్ లో కొనసాగుతున్న నటి. నాటి తరం నుంచి నేటి తరం హీరోలతో పోటీ పడుతున్న ఫిట్నెస్ ఫ్రీక్. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ ఇండస్ట్రీలను 2 దశాబ్దాలకు పైగా ఏలుతున్న సితార. తన ఫిగర్, చర్మ సౌందర్యాన్ని ఆస్తిగా భావించే అందాల నటి త్రిష అలియాస్ త్రిషా కృష్ణన్ గురించి నేటి సినీ ఆనిముత్యాల్లో తెలుసుకుందాం. త్రిష పూర్తి పేరు త్రిష కృష్ణన్ అయ్యర్. తమిళనాడులోని చెన్నైలో కృష్ణన్ అయ్యర్, ఉమా అయ్యర్ దంపతులకు 1983లో మే 4వ తేదీన జన్మించారు త్రిష. చెన్నైలోని చర్చ్ పార్క్ లోని సెక్రెడ్ హార్ట్ మెట్రిక్యులేషన్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. తర్వాత ఇతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ లో బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ BBAను చదువుకున్నారు. త్రిష తన చదువు పూర్తయిన తర్వాత మోడలింగ్ వైపు అడుగులు వేశారు. అనేక ప్రింట్, టెలివిజన్, వాణిజ్య ప్రకటనల్లో నటించారు. 1999లో జరిగిన మిస్ చెన్నై పోటీలో పాల్గొని విన్నర్ గా నిలిచి తానేంటో చాటి చెప్పారు త్రిష. అలాగే మిస్ ఇండియా 2001 పోటీలో పాల్గొని బ్యూటిఫుల్ స్మైల్ అవార్డును సొంతం చేసుకున్నారు. అందగత్తెగా గుర్తింపు పొందిన త్రిషకు తమిళ ఇండస్ట్రీ నుంచి తొలిసారి పిలుపు వచ్చింది. జోడీ సినిమాతో తమిళంలో తెరంగేట్రం చేశారు త్రిష. అందులో హీరోయిన్ సిమ్రన్ కు స్నేహితురాలిగా నటించారు. ఈ సినిమా హిట్ కావడంతో త్రిషకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. అలా సౌత్ ఇండియా దృష్టిని తన వైపు తిప్పుకున్నారు త్రిష. ఈ క్రేజ్ తోనే 2002లో మౌనం పెసియదే సినిమాలో హీరో సూర్య సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేశారు. తర్వాత ఈ ఏడాది అంటే 2003లో వరుసగా మనసిల్లం సామి, లేసా లేసా, అలా, ఎనక్కు 20, ఉనక్కు 18 వంటి తమిళ సినిమాల్లో మెరిశారు. అదే ఏడాది నీ మనసు నాకు తెలుసు మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు త్రిష. ఇందులోని ప్రీతి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు. 2004లో వచ్చిన వర్షన్ సినిమా త్రిష కెరియర్ ని మార్చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో వర్షన్ సినిమాలో త్రిష నటించారు. శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ చిత్రంలో శైలజ అలియాస్ శైలు పాత్రలో త్రిష తెలుగు ప్రేక్షకులను మాయ చేశారు. తన అందంతో సినీ ఇండస్ట్రీనే వర్షంలో తడిసేలా చేశారు. వర్షన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు తమిళంలో మాజై, హిందీలో బాఘీగా రీమేక్ చేసి అక్కడ కూడా సూపర్ హిట్లు సొంతం చేసుకుంది. తరువాత తమిళ చిత్రంలో గిలిలో ధనలక్ష్మిగా హీరో విజయ్ సరసన నటించారు. మరో తమిళ మూవీ అయుతా ఏలుతులో హీరో సూర్యతో కలిసి మీరాగా తమిళ ప్రేక్షకులను మెప్పించారు. తిరుపాచి మూవీతో హీరో విజయ్ తో కలిసి మరోసారి జతకట్టారు. ఈ క్రమంలోనే తెలుగు మూవీ నువ్వొస్తానంటే నేను అద్దంటానలో సిరి పాత్రలో ప్రేమను పండించారు. హీరో సిద్ధార్థ్ త్రిషల కాంబినేషన్ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా 9 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ తో పాటు 5 నంది అవార్డులను సొంతం చేసుకుంది. అంతేకాదు 9 ఇతర భాషలోకి సినిమాను రీమేక్ చేయడం విశేషం. ఆ నెక్స్ట్ తమిళ మూవీ జీలో అజిత్ సరసన నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన దర్శకత్వంలో తెరకెక్కిన అతడు సినిమాలో మహేష్ బాబు సరసన నటించి సూపర్ హిట్ సొంతం చేసుకున్నారు త్రిష. ఈ సినిమా అత్యధిక వసూలు సాధించిన తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. 3 నంది అవార్డులు, ఉత్తమ దర్శకుడి విభాగంలో సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డులతో సహా పలు ప్రశంసలను అందుకుంది. మంచి ఫామ్ లో ఉన్న త్రిష కె రాఘవేంద్రరావు దర్శకత్వంతో తెరకెక్కిన అల్లరి బుల్లోడు సినిమాలో హీరో నితిన్ తో కలిసి నటించారు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అపజయం పాలైంది. ఆ తర్వాత తమిళ, తెలుగు చిత్రం 6లో సూర్య సరసన నటించి సూపర్ హిట్ అందుకున్నారు. 2006లో 6 సినిమాలు చేశారు. వాటిలో అతి మూవీలో హీరో విజయ్ సరసన అంజలిగా మెప్పించారు. పౌర్ణంలో ప్రభాస్ తో కలిసి సైలెంట్ హిట్ అందుకున్నారు. బంగారం మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన, స్టాలిన్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన మెయిన్ హీరోయిన్ గా నటించారు. కానీ 2 సినిమాలు హిట్లు అందుకోలేకపోయాయి. తర్వాత సైనికుడు సినిమాలో మహేష్ బాబు సరసన వరలక్ష్మిగా మరోసారి జతకట్టారు. ఈ సినిమా పర్వాలేదనిపించింది. 2007లో విడుదలైన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో నటించి మరో సూపర్ హిట్ అందుకున్నారు. ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ తో కలిసి కీర్తిగా అలరించారు త్రిష. తర్వాత కిరీడం, భీమా, వెల్లితిరై, కురివి వంటి సినిమాలు చేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన తెలుగు సినిమా బుజ్జిగాడులో మేఘనగా మెరిశారు. ప్రభాస్ తో కలిసి సందడి చేశారు. తర్వాత అభియుం నానుం, రాజు, సర్వం, శంఖం, నమో వెంకటేశ, విన్నయ్ తాండి, పరువాయ, కట్టా మీట, మన్మథన్ అంబు సినిమాలో నటించారు. తీన్మార్ మూవీతో పవన్ కళ్యాణ్ తో మరోసారి జతకట్టారు. దమ్ము, సమర్, ఎండ్రెన్ రూమ్, పున్నాగై, శక్తి, ఎన్నై, అరిందాల్, సింహం, సకలకల వల్లవాన్, తూంగావనం, చీకటి రాజ్యం, భూలోహం, అరణ్మనై, నాయకి, కోడి, రేమామ, మోహిని, 96, పెట్ట, పరమపదం, విలయత్తు, పొన్నియన్ సెల్వంటు, రోడ్డు, సింహరాశి వంటి చిత్రాల్లో కథానాయికగా సందడి చేశారు. తాజాగా త్రిష నటించిన విదా ముయార్చి, రామ్, గుర్తింపు, దొంగ బతుకు, విశ్వంభర సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. ఈ 41 ఏళ్ల బ్యూటీ హీరోయిన్ గానే కాకుండా వివిధ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. త్రిష గురించి తెలిసిన వారు, అభిమానులు ఆమెను ఫిట్నెస్ ఫ్రీక్ అని పిలుచుకుంటారు. ఇప్పటికే తన అందంతో కట్టిపడేస్తున్న నటి త్రిష మరిన్ని చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు మంచి వినోదం పంచాలని కోరుకుంటూ నేటి సినీ ఆనిముత్యాలకు సెలవు తీసుకుందాం. ఇది వాళ్ళ సినీ ఆనిముత్యాలు. మరో నటి ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.